మంత్రి పదవులు దక్కలేదని ఆలకపాన్పు ఎక్కిన నేతలు ఎట్టకేలకు చల్లబడ్డారు. తమకు కేబినెట్లు చోటు దక్కకపోవడంతో పలువురు అసంతృప్తికి గురయ్యారు. దాంతో హైకమాండ్ నేతలు బుజ్జగింపులకు దిగారు. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ప్రేమ్ సాగర్ ను బుజ్జగించేందుకు మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వారి ఇంటికెళ్లారు. అటు మల్రెడ్డి రంగారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలతో మాట్లాడి కూల్ చేశారు. దాంతో పార్టీకి విధేయుడిగా ఉంటారంటూ సుదర్శన్ రెడ్డి ప్రకటించారు. మిగిలిన వారు కూడా చల్లబడినట్లు సమాచారం. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ లైవ్ లో అందిస్తారు. సతీష్. స్పందన మధ్యాహ్నం 12 గంటలకు ముగ్గురు కొత్తగా మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఇటు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామితో పాటు మక్తల్ ఎమ్మెల్యే వాకడి శ్రీహరి, అదేవిధంగా ఇటు ధర్మపురి ఎమ్మెల్యే అడ్లు లక్ష్మణ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారం అయిన తర్వాత మొదటి నుంచి కూడా ఇటు కాంగ్రెస్ లో కూడా ఆశాభావ లిస్టు చాలా పెద్దగా ఉంది. దాదాపు 6 మంత్రివర్గ చోటు ఖాళీ ఉంటే దాదాపు 6 పోస్టులకి 10 నుంచి 20 మంది కూడా పోటీలో ఉన్నారు. మొదటి నుంచి కూడా ఆశావాహుల లిస్టు కూడా చాలా పెద్దగా ఉంది. కాంగ్రెస్ లో చాలా మంది కూడా ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీ వెళ్లి వారి ప్రయత్నం చేశారు. మరి ఈసారైనా తమకు మంత్రివర్గంలో చోటు ఉందని కూడా ఆశించారు. ఇందులో ప్రధానంగా మొదటి నుంచి ఒక పేరైతే బలంగా వినిపించింది. అదే ఇటు నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి పి సుదర్శన్ రెడ్డి పేరు బలంగా వినిపించింది. ఎందుకంటే ఆయన చాలా సీనియర్ నాయకులు. మరి గతంలో కూడా కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ లో కూడా మంత్రిగా కూడా మంత్రిగా పనిచేశారు ఆయన. కానీ ఈసారి తనకు మంత్రివర్గంలో చోటు ఉంటుంది. మరి చివరిసారిగా మంత్రి అయిన తర్వాత మరి రాజకీయాల నుంచి రిటైర్డ్ అవుతాయని ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే ఆయన వయసు కూడా 70 సంవత్సరాలు దగ్గర ఉంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఈసారి తప్పకుండా తనకు మంత్రివర్గంలో చోటు ఉంటుందని కూడా ఆశించారు. మరి చివరి నిమిషంలో మాత్రం ఈ రోజు కేబినెట్ ఎక్స్పెన్షన్ లో భాగంగా ముగ్గురు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయడంతో ఆయన అసంతృప్తిలో ఉన్నారు. మరి ఈ నేపథ్యంలోనే ఇటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా రంగంలోకి దిగి ఈ యొక్క అసంతృప్తి నేతలు కూడా బుజ్జగించే ప్రయత్నం చేశారు. వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్లి మరి మాట్లాడడం జరిగింది. పి సుదర్శన్ రెడ్డితో కూడా జూబ్లీస్ లోని ఆయన నివాసానికి వెళ్లారు. ఉదయం పూట ఈ ప్రమాణ స్వీకారం కాకముందు మరి వెళ్లి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ఇంకా కీలక పదవులు ఇస్తామని కూడా చెప్పారు. ఎందుకంటే ఇంకా మంత్రివర్గంలో ఇంకా మరో ముగ్గురు కూడా చోటు ఉంది. మరి ఇప్పుడు మంత్రివర్గం విస్తరణ చేపట్టడంతో మరి 15కి చేరింది కాబట్టి మరి ఇంకో ముగ్గురికి చోటు ఉంది కాబట్టి మరి అందులో వారికి అవకాశం ఇస్తారనే ఒక హోప్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఏఐసీసీ నేతల సమాచారం మేరకే ఇటు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గాని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా పి సుదర్శన్ రెడ్డి ఇంటికి వెళ్లి మరి వాళ్ళని బుజ్జగించే ప్రయత్నం చేస్తారు. రాబోయే రోజుల్లో కీలక పదవులు కానీ కీలక సంబంధించిన శాఖలు కూడా ఇస్తాం. మరి మంత్రివర్గ విస్తరణ కూడా ఇంకా 3 పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి మరి ఆ విషయంపై కూడా ఆయనతో మాట్లాడి ఆయనను బుజ్జగించే ప్రయత్నమే చేశారు. ఇక్కడ 2 విషయాలు ప్రస్తావించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నిజామాబాద్ జిల్లానికి సంబంధించి కూడా ఒకటి పి సుదర్శన్ రెడ్డి ఒకటి రెడ్డి సామాజిక వర్గం కావడంతో మరి ఆయనకు మంత్రివర్గంలో చోటు దక్కలేదు. ఒక విషయానికి ఒక చర్చించుకుంటే మాత్రం ఇప్పుడు మంత్రివర్గంలో 4 రెడ్డిలు ఉన్నారు. అందులో ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, మరో వ్యక్తి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఇప్పటికే 4 మంత్రులు ఉన్నారు. అంటే ఇటు దాదాపు 5% పైగా ఉన్న రెడ్డి వర్గమే దాదాపు 4 మంత్రులు ఉన్నారు కాబట్టి మరి ఈయనకు ఆ విషయంలో ఈయనకు చోటు దక్కలేదు. ఇక మరో విషయం ఏంటంటే ఇటు నిజామాబాద్ జిల్లా నుంచే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఆయనకు టీపీసీ అధ్యక్ష పదవి ఉంది కాబట్టి మరి ఈ 2 కారణాలతోనే పి సుదర్శన్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు దక్కలేదని కూడా ఇక్కడ ప్రధానంగా వినిపిస్తుంది. ఇక మరోవైపు ఇటు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కూడా చాలా సీనియర్ నేత. ఆయన మొదటి నుంచి కూడా కాంగ్రెస్ లో చాలా క్రియాశీలంగా ఉన్నారు. మరి ఆయన కూడా మంత్రివర్గంలో చోటు కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తారు. మొన్న అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు కూడా మరి ఈసారి మంత్రివర్గంలో చోటు ఉంటుంది, తనకు మంత్రిగా అవకాశం దక్కుతుందని కూడా ఆయన ఆశాభావం కూడా వ్యక్తం చేశారు. కానీ చివరి నిమిషంలో మాత్రం అక్కడ పక్కనే చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కూడా అదృష్టం వరించింది. మరి ఇప్పటికే వివేక్ వెంకటస్వామి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి ఆయన కొడుకు పెద్దపల్లి ఎంపీగా ఉన్నారు. వాళ్ళ బ్రదరు బెల్లంపల్లి ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి ఈ యొక్క అదృష్టం అయితే వరించింది వారిని. ఇక్కడ మంచిర్యాల విజయవర్గతే మాత్రం ప్రేమ్ సాగర్ మాత్రం ఆ విషయంలో మాత్రం ఆయనకు మొండి చేయి చూపించిందని చెప్పుకోవచ్చు. మరి ఈ నేపథ్యంలోనే ఇటు ప్రేమ్ సాగర్ రావు ఇంటికి కూడా వెళ్లారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు ఇటు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో పాటు ఇటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, వేం నరేందర్ రెడ్డి వీళ్ళంతా కూడా వెళ్లి ఆయన కూడా బుజ్జగించే ప్రయత్నం చేశారు. మరి రాబోయే రోజుల్లో మరిన్ని అవకాశాలు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. మరి ఈ విషయంలో మాత్రం ఇప్పటికే ఇటు మంచిర్యాల జిల్లా నుంచి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఇప్పుడు ఈ రోజు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. మరోవైపు పక్కనే మంత్రి ఉంటుంది. మంత్రి నియోజకవర్గం సంబంధించిన ఎమ్మెల్యే శ్రీధర్ బాబు కూడా ఇప్పటికే
మంత్రిగా ఉన్నారు కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆ జిల్లా నుంచి 2 మంత్రులుగా ఉన్నారు కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి ఈయనకు రాబోయే మంత్రివర్గ విస్తరణ అంటే ఇంకా 3 పోర్ట్ఫోలియోస్ ఖాళీగా ఉన్నాయి కాబట్టి మరి వారిలో అవకాశం వస్తుందో లేదా మరి ఆయనకైతే బుజ్జగించే ప్రయత్నం చేసి మరి ఒక హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. మరి ఆయన కూడా కొంతవరకు ఏఐసిసి నేతల హామీతో కూడా ఆయన కూడా కొంతవరకు సంతృప్తి చెందినట్టు తెలుస్తుంది. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఇద్దరు ఇటు పి సుదర్శన్ రెడ్డితో పాటు ప్రేమ్ సాగర్ రావు కూడా కొంతవరకు ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెళ్లి ఆయన బుజ్జగించే ప్రయత్నం చేస్తూ కొంతవరకు దారికి వచ్చినట్టుగా తెలుస్తోంది. మరి రాబోయే రోజుల్లో ఆయనకు మరిన్ని అవకాశాలు కల్పిస్తాం. ఎందుకంటే ఇంకా దాదాపుగా 2.5-3 years పాటు కూడా తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి మరి రాబోయే రోజుల్లో మరిన్ని అవకాశం ఇస్తామని చెప్పారు. ఇక మరోవైపు ఇటు హైదరాబాద్ రంగారెడ్డి నుంచి కూడా కాంగ్రెస్ నుంచి ఒకే ఎమ్మెల్యే గెలిచారు. ఆయననే ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. ఆయన కూడా కొంతవరకు అసంతృప్తితో ఉన్నారు. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశం బడ్జెట్ సమావేశాలు కూడా మరి ఈసారి మంత్రివర్గంలో చోటు తనకు దక్కుతుంది, ఒకవేళ మంత్రివర్గంలో చోటు లేకపోతే మాత్రం తను బయటకు వెళ్ళిపోతాను, రాజీనామా చేస్తాననే మాటలు కూడా హాట్ కామెంట్ కూడా చేశారు బడ్జెట్ సెషన్ జరిగినప్పుడు కూడా. మరి ఈ మధ్యకాలం కూడా ఏఐసిసి నేతలు కూడా కలిశారు. ఇటు ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కూడా కలిసి ఆయన విజ్ఞప్తి చేశారు ఈసారి తనకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని కూడా. వాళ్ళు కూడా ఇస్తామని కూడా చెప్పినట్టున్నారు. కానీ మరి ఇప్పుడు మాత్రం ఆయనకు చోటు దక్కలేదు. ఎందుకంటే ఒకటి రెడ్డి సామాజిక వర్గం నేపథ్యంలో ఆయనకు చోటు దక్కనట్టు తెలుస్తోంది. మరి కొద్దిసేపటి క్రితమే ఆయన 6 గంటలకు ప్రెస్ మీట్ పెడతారని కూడా అనౌన్స్ చేశారు. మరి ఆ విషయంపై కూడా ప్రస్తావించిన టైంలోనే మరి ఇటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నుంచి ఫోన్ చేశారు. ఫోన్ చేసి తాము వచ్చి మాట్లాడతాం, మీరు ప్రెస్ మీట్ పెట్టొద్దు అంటూ కూడా వాళ్ళు చెప్పడంతో ఆయన కూడా వెనకడిగేసినట్టు తెలుస్తోంది. మరి ఈ సాయంత్రం 6 గంటలకు కూడా వారితో మాట్లాడితే చర్చించిన తర్వాత మరి ఏ రకంగా డిసిజన్ తీసుకుంటారు, మరి ఆయన పార్టీలనే కంటిన్యూ అవుతారా లేకపోతే వేరే డిసిజన్ తీసుకుంటారా, మరి బయటకు వెళ్తారన్నపై కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఆయన మొదటి నుంచి కూడా ఈసారి తనకు మంత్రివర్గంలో చోటు ఉంటుందని కూడా ఆశాభావం కూడా వ్యక్తం చేశారు మల్రెడ్డి రంగారెడ్డి. మరి ఈ నేపథ్యంలో రెడ్డి సామాజిక వర్గం కావడంతోనే ఆయనకు ఈసారి మంత్రివర్గంలో చోటు దక్కలేదని కూడా తెలుస్తా ఉంది. ఇక మరోవైపు ఇటు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదరు, ఆయన కూడా మొదటి నుంచి కూడా ఈసారి మంత్రివర్గంలో చోటు ఉంటుందని కూడా ఆశించారు. మరి చివరిగా ఆయనకు దక్కలేదు. మరి మధ్య బడ్జెట్ సమావేశాలు జరిగినప్పుడు కూడా మరి ఈసారి తనకు హోంశాఖ మంత్రిగా అవకాశం దక్కుతుందంటూ కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. మరి ఆయనతో మాట్లాడేందుకు కూడా ఇటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఉదయం నుంచి కూడా వాళ్ళు ప్రయత్నం చేశారు. మరి ఆయన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. మరి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఆయన హైదరాబాద్లో లేరు, కాన్ఫరెన్స్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఆయన కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మరి ఈసారి ఆయనకు మొండిచే చూపించారు. మరి అది కూడా ఒక రెడ్డి సామాజిక వర్గం చెందిన నేతతో ఆయనకి ఈనట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇప్పటికే మంత్రివర్గంలో ఉన్నారు కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఆయనకు ఇవ్వలేదు అనేపై కూడా కొంతవరకు సందేహాలు కనుగుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో వీళ్ళు ప్రధానంగా ఈ నలుగురు మాత్రం భంగపాటే ఎదురైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటి నుంచి కూడా వీళ్ళు నలుగురు పేర్లు ప్రధానంగా అనిపించినాయి. ఎప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళినా ఏఐసిసి నేతలు కలిసినా కూడా మరి మంత్రివర్గ విస్తరణ అప్పుడు ఉంటుంది ఇప్పుడు అంటుందో జరిగింది. జరిగినప్పుడు కూడా వీళ్ళ పేర్లే ప్రధానంగా తెర మీదకి వచ్చినప్పుడు కూడా మరి ఇప్పుడు మాత్రం వాళ్ళకి ఒక కేబినెట్ ఎక్స్పాన్షన్ లో భాగంగా మాత్రం ఇప్పటి వరకైతే ఈ 3 శాఖలకు సంబంధించి కూడా మరి వీళ్ళైతే భంగపడి తప్పలేదు. మరి ఇంకా 3 శాఖలు అయితే పెండింగ్ లో ఉన్నాయి. మరి ఈ నలుగురిలో రెడ్డి సామాజిక వర్గానికి 2 ఇచ్చి మరి బీసీ సమాజానికి 1 ఇస్తారా లేకపోతే ఇతర సామాజిక వర్గాలకు న్యాయం చేస్తారనిపై చూడాలి. మరి ఈ 3 శాఖలు ఇంకా ఎప్పుడు భర్తీ చేస్తారనిపై కూడా ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మేబీ జూలైలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో మరి బీసీ ఎస్టీ మైనార్టీకి సంబంధించిన నేతలకు అవకాశం కల్పిస్తారన్నారు. మరి ఇప్పటికే బీసీ కులగణన అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ జరిగింది కాబట్టి మరి ఈ నేపథ్యంలోనే ఇటు ఏఐసిసి స్ట్రాటజీలో భాగంగానే మరి ఎస్సీ సామాజిక వర్గం చెందినటువంటి అడ్లు లక్ష్మణ్ గాని, మరి మాలా సామాజిక వర్గం చెందినటువంటి వివేక్ వెంకటస్వామి గాని, మరి ముదిరా సామాజిక వర్గం చెందినటువంటి ఇటు వాకర్ శ్రీహారి గారిని అవకాశం ఇచ్చారు. మరి ఇది ఒక స్ట్రాటజీగా తెలుస్తా ఉంది. మరి రాబోయే రోజుల్లో మిగతా వారికి కూడా అవకాశం కల్పిస్తారని కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. కాబట్టి మరి ప్రజెంట్ అయితే మాత్రం ఇలా 3 అయితే బుజ్జగించారు. ఇటు పి సుదర్శన్ రెడ్డితో పాటు ప్రేమ్ సాగర్ రావు, అదేవిధంగా ఇటు మల్రెడ్డి రంగారెడ్డి కూడా ఏఐసిసి నేతలు కానీ ఇటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బుజ్జగించారు. మరి ప్రజెంట్ అయితే మాత్రం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం అందుబాటులోకి రాలేదు. ఆయన ప్రయత్నం చేసి కలిసి మాట్లాడి ఆయన కూడా బుజ్జగించే ప్రయత్నం చేస్తారు. మరి ఆయన చూస్తారో లేదో చూడాలి. ఎందుకంటే ఆయన బీజేపీలో ఉన్నప్పుడు కూడా మరి సీఎం రేవంత్ రెడ్డిపై కూడా కొన్ని అనుచిత వ్యాఖ్యలు కూడా చేసి గతంలో కూడా భంగపడ్డ సందర్భాలు ఉన్నాయి. తర్వాత బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చారు. కాంగ్రెస్లో మునుగోడు ఎమ్మెల్యే కూడా గెలిచిన తర్వాత మరి ఆయనకు మంత్రివర్గంలో చోటు ఉందని కూడా ఆశించారు. కాబట్టి మరి ఇప్పుడు అయితే ఆయనకు భంగపడ్డ తప్పలేదు. మరి ఆయన బుజ్జగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి ఆయన దిగొస్తారా లేదో చూడాలి. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఇటు ఏఐసిసి స్ట్రాటజీలో భాగంగానే ఎస్సీ
అదేవిధంగా మాల ఇటు ముదిరాజ్ సామాజిక వర్గం చెందినటువంటి వారికి మాత్రమే ఈసారి మంత్రివర్గంలో చోటు దక్కింది కాబట్టి మరి ఇంకా 3 కేబినెట్ బెర్తులు కూడా ఖాళీ ఉన్నాయి కాబట్టి మరి అందులో ఎంతమందికి రెడ్డిలకు ఇస్తారు, ఎంతమందికి మిగతా సామాజిక వర్గాలకు ఇస్తారు, మరి 3 ఉన్నాయి కాబట్టి మరి అందులో ఇప్పటికే ఇటు రెడ్డి సామాజిక వర్గం చెందిన నేతలు అయితే 4 ఉన్నారు. మరి బీసీకి సంబంధించి మాత్రం ఇప్పటివరకు అయితే ఇటు కొండా సురేఖతో పాటు అదేవిధంగా ఇటు ముదిరాజ్ ఈయన కూడా ఉన్నారు. మరి ఎస్సీ సామాజిక వర్గం నుంచి మాత్రం ఇటు అడ్లు లక్ష్మణ్తో పాటు అదేవిధంగా ఇటు మిగతా నేతలు 4 ఉన్నారు. మరి 15% ఉన్నటువంటి ఇటు ఎస్సీ ఎస్టీకి సంబంధించి మాత్రం 4 మంత్రులు ఉన్నారు. మరి బీసీ సామాజిక వర్గం సంబంధించి దాదాపుగా 42% పైగా ఉన్నారు. మరి అందులో మాత్రం ప్రజెంట్ ఇటు కొండా సురేఖతో పాటు ఇటు వాకటి శ్రీహరి ఆయన మాత్రమే బీసీ శాఖ మంత్రులుగా ఉన్నారు. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి సామాజిక సమీకరణలో భాగంగా మరి మిగతా పోర్ట్ఫోలియోలో మరి రెడ్డి సామాజిక వర్గానికి 1-2 పదవులు ఇస్తే మాత్రం 6-5 అయితే కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి బీసీలను సంతృప్తిపరుస్తారా లేకపోతే చూడాలి. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఇటు ప్రేమ్ సాగర్ కానీ ఇటు పి సుదర్శన్ రెడ్డి మరి వీళ్ళు ఒకరు రెడ్డి సామాజిక వర్గం చెందినవారు, మరొకరు రావు సామాజిక వర్గం చెందినవారు కాబట్టి మరి ఇందులో రాబోయే పోర్ట్ఫోలియోలో అవకాశం కల్పిస్తారా లేదు చూడాలి. మరి వాళ్లకు ఏఐసిసి నుంచి ఒక స్పష్టమైన హామీ వచ్చినట్టు తెలుస్తోంది. మరి మరోవైపు ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానీ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కానీ మరి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. మరి వారికి రాబోయే రోజులు ఏ రకంగా న్యాయం చేస్తారో చూడాలి. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఇటు మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో మరి ఓన్లీ ఎస్సీ అదేవిధంగా మాల ఈ ముదిరాజ్ సామాజిక వర్గం చెందిన నేతలకు మాత్రమే మంత్రివర్గంలో చోటు దక్కింది కాబట్టి ఈ నేపథ్యంలో కొంతమంది రెడ్డి సామాజిక వర్గం చెందిన నేతలు మాత్రం మొదటి నుంచి కూడా ఇటు పి సుదర్శన్ రెడ్డి కానీ ప్రేమ్ సాగర్ కానీ అదేవిధంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానీ ఇటు మల్రెడ్డి రంగారెడ్డి కానీ కొంతవరకు అసంతృప్తిలో ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో వారిని బుజ్జగించే ప్రయత్నం అయితే ఇటు ఏఐసిసి రాష్ట్ర వ్యాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అదేవిధంగా ఇటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే చేశారు. మరి ఈ విషయంలో వాళ్ళు దిగొస్తారా లేదో చూడాలి. మరి ప్రజెంట్ అయితే మాత్రం బుజ్జగించే ప్రక్రియ అయితే ఇంకా కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.